బోయపాలెం వాగ్దేవి విద్యాలయ మందిరంలో సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తం తెలుగుదనాన్ని ప్రతిబింబించేలా సాగింది. మన సంస్కృతి నాగరికతను భావితరాలకు పరిచయం చేసేలా ప్రతి అంశం ఆకట్టుకునే విధంగా రూపొందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు, కీర్తనలు, భజనలు, సోది చెప్పించే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేదికపై జరిగిన ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి. చిన్నారులు చూపిన ప్రతిభకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు మాట్లాడుతూ విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను పాఠశాల స్థాయిలోనే పిల్లలకు పరిచయం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో తమ మూలాలపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సంక్రాంతి సంబరాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి పండుగ ఉత్సాహాన్ని పంచాయి. చెప్తానే జరగబోయేది చెప్తానే అది చెప్తానే పల్కమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు నా నోట సత్తమే పలుకునే తల్లి. సోదమ్మ, ఓ సోదమ్మ, ఆగాగు. సోదమ్మ, ఏమడినా చెప్తావా? చెప్తానే తల్లి, బియ్యమున డబ్బులు చేతలం పట్టుకొని రాయే తల్లి. అలాగే సోదమ్మ, తెస్తానండి. ఫోన్ వదలటం లేదు, ఎంత చెప్పినా సోదమ్మ, నా బిడ్డ సెల్ ఫోన్ వదలటం లేదు, ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. ఏం చెయ్యాలో చెప్పమ్మా. చెప్తానే తల్లి, ఈ సమస్యని రొక్కడానికి కాదే తల్లి, లోకమంతి ఇదే బాధ తల్లి, ప్రతి ఇంటిలో నీవే తెలుసుకునే తల్లి, ముందు నువ్వు అలవాటు చేసావే తల్లి, నీ పనులకు అడ్డుపడుకుంటా నీ పుంజుకు సెల్ ఫోన్ ఇచ్చావే తల్లి, అన్నం తింటాడని బొమ్మలు చూపించావే తల్లి, ఇప్పుడు అదే అలవాటు అయిపోయిందే తల్లి, తప్పంతా నీదేనే తల్లి. నువ్వు చెప్పింది నిజమే సోదమ్మ, తప్పంతా నాది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు సోదమ్మ. చెప్తానే తల్లి, నీ పుంజి ముందు టచ్ ఫోన్ వాడికే తల్లి, చిన్న ఫోన్ వాడుకోయే తల్లి, ఫోన్ వాడటం వల్ల
వచ్చే టీచబుల్ గురించి చెప్పవే తల్లి. అలాగే సోదమ్మ, నేను ఈ రోజు నుండి చిన్న ఫోన్ వాడతాను. అందరూ కూడాను ఎటువంటి అనేటువంటి ఆర్గనైజేషన్ని మరియు నాన్ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసే విధంగా ఒక కరికులంని మేము డిజైన్ చేశాము. ఆ కరికులంని మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణలో సుమారుగా 250 స్కూల్స్లో ఈ రోజు వరకును సక్సెస్ఫుల్గా రన్నింగ్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మన వాగ్దేవి స్కూల్స్తో కూడాను అసోసియేట్ అవడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇప్పుడు మనకి చుట్టూ మీరు చూస్తుంటారు, ఇంత విశాలమైనటువంటి ప్రాంగణంలో ఆటపాటలతో పాటుగా అకాడమిక్స్ని కూడా డెవలప్ చేసే విధంగా మనం అకాడమిక్స్ స్ట్రెంథన్ చేయడం కోసం ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. అయితే ఈ ఐఐటి ఫౌండేషన్ అంటే కేవలం ఐఐటీస్ కోసం లేకపోతే మెడిసిన్ కోసం పంపించడం అనే ఉద్దేశంతో తయారు చేసింది కాదు. ఇది ఎందుకు తయారు చేసాము అంటే అకాడమిక్స్ని స్ట్రెంథన్ చేయడం కోసం, స్టూడెంట్స్లో కొంచెం ఇన్నోవేటివ్ డెవలప్ చేయడం కోసం, కొత్తగా ఏమైనా క్వశ్చన్స్ వచ్చేటప్పుడు వాటిని పిల్లలు ఎదుర్కొనే విధంగా వాళ్ళని తయారు చేయడం కోసం మనం ఈ కోర్సుని డిజైన్ అనేది చేశాము. అయితే ఇది ఐఐటి ఫౌండేషన్ కోసం చెప్పేటువంటి సందర్భం కాదు. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి ఇక్కడ రన్ అవుతుంది అనేటువంటిది నా ద్వారా తెలియజేయాలనుకుని ఈ వేదిక నేను ఇలా ఉపయోగించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందంటే మన పిల్లలకి ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు రాసేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అటెంప్ట్ చేయడానికి వీలుగా వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ని, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క మోడల్స్ని ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి అవకాశాన్ని మన పిల్లలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇది ఫస్ట్ ఇయర్ కావడం వల్ల ఒక 90% వరకు కూడా మన స్కూల్ అనేది సక్సెస్ రేట్ని సాధించింది ఈ ప్రోగ్రాంలో. నెక్స్ట్ ఇయర్కి పేరెంట్స్, స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్కి అలవాటు పడుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలందరూ కూడా చాలా చాలా బాగా వాళ్ళ యొక్క మార్షల్ ఆర్ట్స్ ఇంకా నృత్యాలతో అందరినీ ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇంకా పిల్లలు చాలా రాబోతున్నారు రెండవ తరగతి బాలురు. చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. Grade 8 Boda Yashwant Sai. Here Yashwant.
అందరూ కూడాను ఎడ్యుహెడ్ అనేటువంటి ఆర్గనైజేషన్ని మరియు నాన్ కార్పొరేట్ స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసే విధంగా ఒక కరికులంని మేము డిజైన్ చేశాము. ఆ కరికులంని మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణలో సుమారుగా 250 స్కూల్స్లో ఈ రోజు వరకును సక్సెస్ఫుల్గా రన్నింగ్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనం మన వాగ్దేవి స్కూల్స్తో కూడాను అసోసియేట్ అవడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇప్పుడు మనకి చుట్టూ మీరు చూస్తుంటారు, ఇంత విశాలమైనటువంటి ప్రాంగణంలో ఆటపాటలతో పాటుగా అకాడమిక్స్ని కూడా డెవలప్ చేసే విధంగా మనం అకాడమిక్స్ స్ట్రెంథన్ చేయడం కోసం ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. అయితే ఈ ఐఐటి ఫౌండేషన్ అంటే కేవలం ఐఐటీస్ కోసం లేకపోతే మెడిసిన్ కోసం పంపించడం అనే ఉద్దేశంతో తయారు చేసిందే కాదు. ఇది ఎందుకు తయారు చేసాము అంటే అకాడమిక్స్ని స్ట్రెంథన్ చేయడం కోసం, స్టూడెంట్స్లో కొంచెం ఇన్నోవేటివ్ డెవలప్ చేయడం కోసం, కొత్తగా ఏమైనా క్వశ్చన్స్ వచ్చేటప్పుడు వాటిని పిల్లలు ఎదుర్కొనే విధంగా వాళ్ళని తయారు చేయడం కోసం మనం ఈ కోర్సుని డిజైన్ అనేది చేశాము. అయితే ఇది ఐఐటి ఫౌండేషన్ కోసం చెప్పేటువంటి సందర్భం కాదు. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి ఇక్కడ రన్ అవుతుంది అనేటువంటిది నా ద్వారా తెలియజేయాలనుకుని ఈ వేదిక నేను ఇలా ఉపయోగించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందంటే మన పిల్లలకి ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు రాసేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అటెంప్ట్ చేయడానికి వీలుగా వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ని, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క మోడల్స్ని ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి అవకాశాన్ని మన పిల్లలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇది ఫస్ట్ ఇయర్ కావడం వల్ల ఒక 90% వరకు కూడా మన స్కూల్ అనేది సక్సెస్ రేట్ని సాధించింది ఈ ప్రోగ్రాంలో. నెక్స్ట్ ఇయర్కి పేరెంట్స్, స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్కి అలవాటు పడుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలందరూ కూడా చాలా చాలా బాగా వాళ్ళ యొక్క మార్షల్ ఆర్ట్స్ ఇంకా నృత్యాలతో అందరినీ ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇంకా పిల్లలు చాలా